హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. మా సైడ్ దీన్ని కారపూస అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ముందుగా మనం 1 కేజీ శనగపిండి తీసుకున్నాము అండ్ అలాగే ఇందులోకి 1/2 కేజీ వరిపిండి తీసుకోవాలి. పిండిని మనం ఈ విధంగా జల్లించి తీసుకోవటం వల్ల ఉండల్లాంటివి ఏమన్నా ఉంటే అవి రాకుండా ఉంటాయి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాము వేసుకుంటున్నాము. సో వాము యాడ్ చేసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే రావండి. వాము చాలా మంచిది, సో అందుకని ఇందులో వాము కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మనం 4 టేబుల్ స్పూన్స్ వరకు వాముని క్రష్ చేసి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాను. దాని తర్వాత ఇందులో మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వాము కూడా ఈ పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుని సో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని కూడా. ఇక్కడ మనం హాట్ వాటర్ అయితే యూజ్ చేయక్కర్లేదండి, నార్మల్ వాటర్ తోనే పిండి మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం చిన్నగా పిండి ముద్దల్ని ఇందులో వేస్తున్నానండి నేను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికల గొట్టం తీసుకుని అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసి ఇప్పుడు ఈ జంతికల గొట్టం సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా కారపూస చేసుకోవటమేనండి. సో ఇలా వేసేసిన తర్వాత దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కారపూసని అటు ఇటు తిప్పుకుంటూ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారపూస ఫ్రై అయిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం బాక్స్ లో వేయకూడదండి. సో ఇది చల్లారేంత వరకు కూడా ఈ విధంగా మనం పక్కన పెట్టాలి. ఇదే ప్రాసెస్ లో మనం మిగతా పిండి అంతా కూడా కారపూస లాగా చేసేసుకోవటమేనండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళని కాకుండా ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కారపూస మనకి ఒక 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.